గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్నేళ్ల అనుబంధంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవండి? ఎలాంటి అభిప్రాయ భేదాలు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎలాంటి చిన్న వచ్చాయా? 2 సార్లు వస్తే ఆయన నా మీద ఏ సాగులు చెప్పారు. చెప్పేసరికి అమ్మాయి నేను చేయలేదు, మీరు పొరపాటు పడుతున్నాను అంటే నిరూపించండి అన్న. నిరూపిస్తాను కూర్చొని వాళ్ళు పిలిచారు. పిలిచేసరికి అటు వేరే విధంగా చెప్పారు. ఆయన 2 సార్లు బాబా నాకు సారీ చెప్పాడు. సారీ తమ్ముడు ఏమనుకోవద్దు అంటారండి. తప్పు జరిగితే వెంటనే చెప్పేస్తాను, వెంటనే చెప్పేశాడు. సారీ సార్ తమ్ముడు సారీ ఏమనుకోవద్దు, కొంచెం ఇట్లాంటి ఏం రాకుండా చూసుకో అన్నాడు. అందుకని అంత తప్ప నాకు భేదాభిప్రాయాలు మాత్రం అయిపోవాలి. ఎందుకంటే నేను ఆయనకి అనుకోగా ఉండేవాడిని. అంటే అది మీరు భక్తానండి భయమేనండి ఏదో అన్నాడు. ఆయన నన్ను పైకి తీసుకొచ్చిన మనిషి కదా, నేను ఎప్పుడు ఆయనకి ప్రత్యేకత ఉండాలి అని అలా ఉండేవాడిని. తర్వాత కాలంలో కూడా ఎన్టీఆర్ గారు పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా మీ పక్కన ఉన్నారు, మీతో కూర్చున్నారు, సలహాలు సూచనలు, అప్పుడు పార్టీ పెట్టాలా వద్దా ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగారట కదా? అన్నీ నేను అన్నది ఫౌండర్ మెంబర్. అదే అంటే ఈవెన్ అసలు ఇనిషియేట్ చేసేటప్పుడు కూడా ఇనిషియేట్ అప్పుడు పొద్దున సాయంకాలం మేమే కలుసుకునే వాళ్ళం కదా. షూటింగ్ కూడా మాదే కాంబినేషన్. స్టార్టింగ్ మధ్య మీద కొంచెం మాట్లాడుకుంటాం. తమ్ముడు నాకు సలహా చెప్పాను. ఏదన్నా ఏమీ లేదు, ఇవాళ ప్రజలు మనల్ని ఈ విధంగా ఆదరించి ప్రేమించడం వల్ల కదా మనం గొప్పలమయ్యాను. పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఈ జన్మలోనే వాళ్ళకి ఏదైనా మనం సేవ చేయగలిగితే మన జీవితానికి కొత్తగా పరమార్థం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమంటాం అన్నాడు. చాలా మంచి తాట అన్నాడు. ఈ జీవితంలోనే మనం ఉండగానే అడిగి ఇది చేశాను అంతకంటే తృప్తే కావాలి మనిషికి. నీకు ఎందుకు వచ్చిందని నేను చాలా మంచిది. మరి ఏ విధంగా చేస్తామంటే అదరికి ఎక్కువైపోయింది. కాంగ్రెస్లో ఆ టైంలో కాంగ్రెస్ ప్రతి 3 నెలలకి ఒక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మారటం, ఏదో కట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎవరు కన్స్ట్రక్టివ్గా చేయట్లా. దాంతో అప్పుడు ఆయనకు థాట్ వచ్చింది. ఏమొచ్చింది, మోహన్ రెడ్డి అని కర్నూలు ఆయన అన్నాడు, ఆయన అన్నగారు మీరు పాలిటిక్స్లోకి వస్తే మళ్ళీ మీకు పీరియడ్ ఉంటుంది, 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీ లైఫ్ వచ్చేసారు లైన్ అదే పర్సనాలిటీ దెబ్బతినిపోతారు మీరు అంటే. అప్పుడు ఆయన డిసైడ్ చేసుకున్నాం 60 ఏళ్ళ ద్వారా మనం అటాక్ చేయాలి కాబట్టి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరికీ ఏమేమి చేయాలని ఆలోచించి మనం ఎందుకు పార్టీ పెట్టుకున్న కొత్త పార్టీ అని అప్పుడు పార్టీ పెడదాం అనుకుని ఆ టైంలోనే నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్లో వచ్చేసి ఆయన దీంట్లోకి వస్తానన్నాడు. సరే రోజు 10:30-11 గంటలకు ఈయన దగ్గర వచ్చేవాడు. మేము షూటింగ్లో ఉండేవాళ్ళం. సరే స్టార్టింగ్ అలా తమ్ముడు పైకి వెళ్తాను ఆయన కూడానే ఉండేవాడిని. అలా నేను ఉన్నది ఫౌండర్ మెంబర్. మేము ముగ్గురు వర్కౌట్ చేసి ఆఖరికి అసలు మాకేం తెలిసేది మొత్తం 4 బస్సులు. అసలు మేనిఫెస్టో అంటే ఏమిటి, ఎన్నికల కమిషన్కి మనం ఎట్లా అప్లై చేయాలి, జెండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పింది ఆయన. దాని ప్రకారం అన్నీ తీసుకొచ్చి అది 1983 జనవరి 28th 29th ఆ రోజు ముహూర్తం పెట్టి కుమ్మరిగా పెట్టి తెలుగుదేశం అనే పార్టీ ఆ రోజు నేను పెట్టింది. ఆ రోజు అప్పుడు మేము ముగ్గురే ఉన్నాం. దాంతో అలా పార్టీ ఆవిర్భవించుకుంటూ వచ్చింది. కానీ పార్టీ పెట్టిన ఎన్నో ఏళ్ల తర్వాత ఎందుకు మీరు డైరెక్ట్
డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు అంటే నేను 1996లో మీరు బాగానే ఉండేవాడిని. కూడా ఉన్నారు, బట్ కూడా పోటీ అన్ని చేయలేదు. మీటింగ్లకు వెళ్ళి పోటీ చేయాలి. అదే 96 వరకు మీరు పోటీ చేయలేదు కదా. సైకిల్ పోటీ చేయమన్నారు ఒకసారి. ఉమ్, అప్పుడు 2 సంవత్సరాలు అక్కడ ఖాళీ వచ్చేది 2 సంవత్సరాల తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి పోయి నన్ను నిలబడాలనుకున్నాను. నేను ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యే అనిపించుకోవాలి. ఇప్పుడు వచ్చినా కూడా ఇంకా నాకేం కొన్ని సంవత్సరాల బాధ్యత ఉన్నాయి. ఈ లోపు అయింది నెక్స్ట్ ఎన్నికల్లో నేను నిలబడతాను, అక్కడ నిలబడతాను అన్నాను. తర్వాత నెక్స్ట్ ఎన్నికలు నేను వెళ్ళలేకపోయాను. నేను అక్కడ అవుట్డోర్లో ఉండిపోయిన వర్షాలు హెవీ రైట్స్. ఆయన మెసేజ్ నాకు అంత రోజు ఫోన్ చేస్తాను, మా మెసేజ్ అనుకుంటారు. ఒకసారి నాకు ఫోన్ చేయాలి, ఒకసారి ఫోన్ చేయాలి, నాకు అందట్లో మెసేజ్. ఎన్నికలు అయిపోయింది, మినిస్ట్రీ ఫాలో చేశాడు. నేను వెళ్ళిన తర్వాత తిట్టాడు, కొట్టొచ్చాడు. నీకు బుద్ధి ఉందో ఇప్పుడు చూశాడు, మన ఇద్దరం కలిసి ఉన్నంత కాలం నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి మన జీవితాలకు. ఇప్పుడు చూసా మినిస్టర్ అయ్యి ఉండేవాడు నువ్వు. సరేనయ్య నాకు బ్యాడ్ లక్, నువ్వు కామెడీ చేయకూడదు తర్వాత అని నేను సంతృప్తి పడిపోయాను. తర్వాత ఆయన చనిపోయే ముందు ఒక రోజు నన్ను పిలిచాడు ఇంటికి. పొద్దున్నే ఫోన్ చేశారు, మన వెళ్ళాను. ఏంటనే పిలిచాడు, ఏది రాత్రల్లా నాకు నిద్ర పట్టలేదు. అందరికీ చేశాను ఏదంటే నీకు ఒక్కడికే చేయలేదు ఇండస్ట్రీలో. ఏదో చేయాలంటే ముందు నీకే చేయాలి. నేను మన ఇద్దరికి మన ముందు మరిగారు. మరి ఏది నేను మర్చిపోయానా ఏది నాకు కలతతో రాత్రల్లా నాకు చదవట్లేదు. మనకి రాజ్యసభ సీట్లు వస్తున్నాయని నేను పంపిస్తున్నాను, చాలా సంతోషంగా. ఈరోజు నేను కలిపాడు. నన్ను పోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఒత్తిడి చేసి బలవంతం చేసి నిలబడాలి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి. అప్పుడైనా మిగతా ఎమ్మెల్యేలందరూ చెప్పారు, ఇక్కడ ఇద్దరు నెగ్గుతాండి పరిస్థితుల్లో కావాలని లేదు. అంటే చంద్రబాబు నాయుడు నన్ను బతిమాలి నాకు వద్దని అన్నాను. ఎందుకంటే 2 days టైమే ఉంది అక్కడ. సరే నన్ను మీద తప్పుతున్నాను, నిలబడతాను చెప్పి నిలబడ్డాను. హైయెస్ట్ మెజారిటీతో గెలిచాను అప్పుడు. అలా 1996లో నేను ఎంపీ అయ్యాను. 18 నెలలే పరిపాలన గవర్నమెంట్ పడిపోయింది మరి. ఆ విధంగా పాలిటిక్స్లో పోయి ఉన్నంతలో కాన్స్టిట్యూన్సీ బాగానే చేశాను. అందరూ అనుకున్నారు బాగా చేశాడు అని. ఆ విధంగా పాలిటిక్స్ సెంటెన్స్ కూడా అయిపోయింది. రామారావుతో జరగాల్సిందే అది చంద్రబాబు నాయుడు జరిగింది. టీవీ ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచుంటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.